యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రీతూ చౌదరి ప్రారంభంలో పలు సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. అయితే జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర టీవీ షోల్లోనూ సందడి చేస్తుంది. అందాల తార అందంతో పాటు కామెడీ టైమింగ్ తో కుర్రగారను కవ్వించే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది. అయితే రీసెంట్ గా వార్తల్లో చాలా బ్యాడ్ గా అయితే ఈమె గురించి ప్రచారం జరుగుతుంది. ఇంతకీ విషయం ఏంటో తెలుసుకోవాలంటే వీడియో పూర్తి వరకు చూడాల్సిందే. రీతూ చౌదరికి ఆల్రెడీ పెళ్లైపోయింది. పెళ్లి చేసుకున్నది మామూలు వ్యక్తిని కాదు, మంచి క్యాష్ పార్టీని ఏరుకోరి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్ల వ్యవహారం విడాకుల వరకు వెళ్ళింది. దాదాపు 700 కోట్ల భూ కబ్జా అంటూ ఈమెకు సంబంధించిన వ్యవహారం బయటకు రావడంతో ఈ పెళ్లి పెటాకుల ఇష్యూ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ కేసు ఏపీలో తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుంది. ప్రజెంట్ అది కనుక రుజువైతే రీతూ చౌదరి జైలుకెళ్లే అవకాశాలు చాలానే ఉన్నట్లున్నాయి. అయితే రీతూ చౌదరి మాత్రం సంతకం పెట్టానంటే పెట్టాను అంతే అని చాలా సింపుల్ గా చెప్పేస్తుంది. కానీ భూ కబ్జా కేసులో ఏసీబీ వాళ్ళు విచారించిన విషయం గురించి కానీ, తన భర్త తనకు రాసిన ప్రాపర్టీ గురించి కానీ ఆమె ఎక్కడ విషయం బయటకు తెచ్చిందే లేదు. అయితే సంతకం పెట్టమంటే పెట్టాను, అది ఎందు గురించో నాకు ఇప్పటి వరకు తెలియదు, నన్నెందుకు అనవసరంగా ఈ విషయంలో ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటూ రీతూ చౌదరి మాట్లాడారు. ప్రస్తుతం ఏదేమైనా రీతూ చౌదరికి సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ అయితే నెట్టింట వైరల్ గా మారాయి.